కాబట్టి విజయవాడ వరదలకు ఎస్. సంబంధించినంత వరకు ఇది కృత్రిమ వరద ఏం కాదు. ఇదేం మేఘా మదనం చేస్తే వచ్చింది కాదు కదా. వరద వరదే. కాకపోతే వచ్చిన వరదని ముందస్తు చర్యలు తీసుకోవడంలో కానీ లేదా వరదలు వచ్చిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ కానీ ఆ తర్వాత వాళ్ళు శాశ్వత పరిష్కారంగా వాళ్ళకి న్యాయం చేయడం, ఈ 3 దశలు ఉంటాయి. ఫస్ట్ దశ ముందస్తు చర్యలు, రెండో దశ వరదల్లో ఎట్లా ప్రభుత్వ వ్యవస్థ ప్రజలకు అండగా ఉండిందని, మూడోది అయిపోయిన తర్వాత వాళ్ళు సెటిల్ చేయడం. ఇప్పుడు రెండో దశలో ఉన్నాం. మొదటి దశ అయిపోయింది, ముందస్తు చర్యలు. ఏంటి సమస్య? విజయవాడ అన్నది కృష్ణానదికి చివరి పాయింట్. మహారాష్ట్రలో కృష్ణానది పుడితే చివర విజయవాడ తర్వాత ప్రకాశం బ్యారేజ్ దాటితే హంసల దీవి దగ్గర సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి ఎండ్ పాయింట్ కాబట్టి వచ్చే మొత్తం మన ఎత్తిన పడుతుంది, విజయవాడ చుట్టిన పడుతుంది. అంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. రెండు బుడమేరు కావచ్చు, అదేవిధంగా ఖమ్మం నుంచి వచ్చినటువంటి వాగు కావచ్చు, కొండవీటి వాగు కావచ్చు, ఇవన్నీ కూడా వాగులు కూడా ఒకేసారి వచ్చినాయి. కృష్ణానది ఉధృతంగా ప్రవర్తించింది, వాగులు అదే టైంలో వచ్చినాయి. ఈ వాగులకి ఒక భిన్నమైన స్వభావం ఉంటుంది. నదికి ఏంటంటే దాని రైట్ రూట్ ఉంటుంది, మధ్య మధ్యలో డ్యామ్స్ ఉంటాయి. అది మనకు అంచనా ఉంటుంది, కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఆ నది ఎట్లా ప్రవర్తిస్తా ఉంది, ఎన్ని టీఎంసీలు వస్తా ఉంది. ఉదాహరణకు నాగార్జున సాగర్ ఎత్తేస్తారనుకో, జోరాలు ఎత్తేస్తారనుకోండి గేట్లు, శ్రీశైలంకి వస్తుంది, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి వస్తుంది. జోరాలలో ఎన్ని టీఎంసీలు వస్తాయో లెక్కలు కట్టి చెప్పగలరు. మేము ఇన్ని టీఎంసీలు నీళ్ళు ఎత్తున్నాం, ఇంత లోపల శ్రీశైలంకి వస్తుంది అని హెచ్చరిక చేయగలం. శ్రీశైలం గేట్లు ఎత్తేస్తే ఎన్ని గ్లాసులతో సహా లెక్క కట్టి చెప్తాం. నాగార్జున సాగర్కి ఎప్పుడు వస్తుందో చెప్పేస్తాం. అట్లా ఈ ఏమంటారు, ఈ వాగులు వంకలు చెప్పలేం, దీనికి లెక్కలు ఉండవు. ఈ వాగులు వంకలు ఏమవుతాయంటే నియరెస్ట్ ప్లేస్ నుంచి వస్తాయి, లాంగ్ ప్లేస్ నుంచి రావు. ఈ వాగులు 3 ఉన్నాయి కదా, ఖమ్మం నుంచి వచ్చిన వాగు, బుడమేరు వాగు, అదేవిధంగా కొండవీటి వాగు 100 కిలోమీటర్ల లోపలే కురిసిన వర్షాలకు వచ్చేసింది. అందువల్ల సడన్ గా వస్తాయి, షాక్ అవుతాయి. ఇది మౌలికమైన సమస్య. ఈ 3 ఒక్కసారి రావడం అనేది ఇబ్బంది. ముఖ్యంగా బుడమేరు అనేది సమస్య వచ్చింది. ఇక్కడే అధికార పార్టీ విమర్శలకు గురవుతాను. అదేంటంటే బుడమేరు అన్నది దాని కెపాసిటీ 10,000 క్యూసెక్లు. ఆ 10,000 క్యూసెక్ల యొక్క సహజ ప్రవాహానికి కూడా ఆటంకాలు కలిగించేది సగం ఆక్రమించుకున్నారు జనం, అన్ని రకాల ప్రజలు, పార్టీలు, ప్రభుత్వాలు అన్ని కలిసి. అంటే 10,000 కెపాసిటీ ఉన్న బుడమేరు 5,000కు పడిపోయింది. అంటే నీళ్లు వస్తాయి, అక్రమంలో అయిపోయినాయి. కానీ ఈసారి ఎంత వచ్చిందో తెలుసా? 44,000 క్యూసెక్లు వచ్చింది, 4 రెట్లు పెరిగిపోయింది. దాని ఒరిజినల్ కెపాసిటీనే ఆక్రమణకు గురున్నాయి, దానికి 4 రెట్లు ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ ప్రభుత్వం మీద వచ్చే విమర్శ ఏంటంటే విజయవాడకి ఒక ట్రాక్ రికార్డు ఉంటుంది. అంటే గత 5-10 సార్లు వరదలు వచ్చుంటాయి కదా. బుడమేరుకి గతంలో హైయెస్ట్ వరద ఒకటి వచ్చి ఉంటుంది, అది 30,000 క్యూసెక్లు అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వరదానంగానే ఏం చేయాలంటే గతంలో 30,000 క్యూసెక్లు వచ్చింది కదా, ఈసారి ఇంకో 40,000 వస్తుందని అంచనా వేసి ఆ 40,000 క్యూసెక్లు వస్తే ఎంత అది డిస్టర్బ్ అవుతుందో అంతమందిని రిహాబిలిటేషన్ చేసేవాళ్ళు. ఇది ముందస్తు చర్యలు అంటారు. అంటే ఈ ప్రాంతాలకి సేఫ్ ప్రాంతాలకి పంపించేసి ఒక 40,000ను 50, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 40,000 ఎంతో పంపించారంట. ఈసారి 50-60,000 మంది పంపించేసేవాళ్ళు. కొంచెం ఎక్కువ ఊహించుకోవాలి. పంపించేస్తే ఏమవుతుంది, ఇక్కడ ప్రభుత్వంలో తప్పు జరిగింది అనుకుంటున్నాను. ఈ ముందస్తు చర్యలు అంటే మనకి ఎక్కడైతే మన విజయవాడకి ట్రాక్ రికార్డు ఉంది కదా, కొండవీటి వాగు వస్తే ఎక్కడ మునుగుతుంది, బుడమేరు వస్తే ఎక్కడ మునుగుతుంది, గతంలో హైయెస్ట్ ఎక్కడ మునిగింది దానికన్నా ఒక 10% ఎక్కువ వేసుకొని ఆ ప్రజలందరినీ సేఫ్ ప్రాంతానికి రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించేసి వాళ్ళకి మంచి నీళ్లు, ఆహారం ఇచ్చేస్తే 1,00,000 మంది అట్టు ఇచ్చేస్తే హైయెస్ట్ రిస్క్ అనేది తప్పిపోతుంది. తర్వాత వరదలు వచ్చినప్పుడు ఏమవుతుంది, నీళ్లు ఎక్కడైతే వచ్చినాయో వాళ్ళందరికీ ఆహార పొట్లాలు ఇవ్వడానికి రెస్క్యూ ఆపరేషన్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ లో లోపం జరిగింది కాబట్టి దాని ఎఫెక్ట్ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఒకడు వరదలో కొట్టుకుపోతున్నాడు అనుకోండి, 100 మంది పోయి కాపాడాలి వాడిని. అట్లాంటి స్పేస్ ని కానీ పక్కకి నెట్టేసి ఉంటే రిస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు 100 మందికి సహాయం చేసే పనిలో ఉంటారు. ఫస్ట్ ఫేజ్ లో జరిగినట్టు వైఫల్యం సెకండ్ ఫేజ్ మీద ప్రభావం పడింది. ఇంకా ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ వచ్చిన తర్వాత ఇంకా ప్రభుత్వం సీరియస్ గా పనిలో ఉంది. ఆ విషయం మనం తప్పట్టు ప్రభుత్వమే కాదు, అన్ని పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఈ విషయంలో మన సమాజాన్ని హర్షించాలి. ఎన్ని రాజకీయ అభిప్రాయాలను పేదల కష్టాలను వెళ్తారు, అది జరుగుతా ఉంది. ఇంకా థర్డ్ ఫేజ్ అనేది జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం కనీసం 5-10 వేల కోట్ల రూపాయలు లేకుండా రిలీజ్ కాదు. వీళ్ళందరికీ న్యాయం జరగాలి. బుడద వచ్చేస్తుంది, రాబోయే కాలంలో అంటు రోగాలు వచ్చేస్తాయి,
కాబట్టి థర్డ్ ఫేజ్ అన్నా ఎఫెక్టివ్ చేయాలి. ఫస్ట్ ఫేజ్ లో జరిగిన సార్ మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా 10,000 కోట్లు ఖచ్చితంగా వెంటనే ప్రకటించాలనేది అన్నారు కదా, దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వం కరెక్ట్ స్పందించిందని అనుకుంటున్నారా మీరు అసలు ఈ విషయం పైన? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రేపు ఎంత ఇస్తుందో నాకు తెలియదు కానీ ప్రైమరీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 1000 కోట్లన్నా ఇచ్చుండాలి. ఓకే, 10,000 కోట్లు కనీసం అవుతుందని నేను అనుకుంటున్నాను. దాంట్లో కేంద్రం ఎంత ఇస్తుంది, రాష్ట్రం ఎంత ఇస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ప్రైమరీగా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పరిమితులు ఉంటాయి రెస్క్యూ ఆపరేషన్ లో. ఇప్పటికే కేంద్రం 2 చేసి ఉండాలి. ఒకటి ఇది జాతీయ విపత్తుగా ప్రకటించుండాలి. 2 వాగులు, వంకలు, అదే విధంగా కృష్ణానది అన్ని ప్రవహించి విజయవాడ మీద డంప్ చేసి 2-3 లక్షల మంది డిస్టర్బ్ అయిపోయిన తర్వాత జాతీయ విపత్తు ఏదైనా ప్రకటిస్తే ఏమవుతుందంటే జాతీయ సంస్థలన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. రెండోది జాతీయ విపత్తు అని కానీ దేశం మొత్తం కూడా ఏవో జరిగిపోయింది. జాతీయ విపత్తు అంటే అర్థం ఏంటి? భయానక పరిస్థితి అంటే దేశ ప్రజలందరూ కూడా కోఆర్డినేట్ చేస్తుంటారు. ఇక్కడ ప్రజలు కూడా మమ్మల్ని దేశం అంతా చూస్తా ఉందనే ధైర్యం వచ్చి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి నైతిక స్థైర్యం వచ్చి ఉంటుంది. కానీ జాతీయ విపత్తుగా ప్రకటించి ఒక 1000 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చుండి ఆ తర్వాత ఎంత నష్టం వచ్చిందో మీరెంత చేయగలరు రాష్ట్రం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఈ 2 ఇప్పటి వరకు చేయకపోవడం అనేది మాత్రం సరైనది కాదు. పైపెచ్చు మంది డబుల్ ఇంజిన్ సర్కార్. ఎలక్షన్ మనం అదే చెప్పాం, ఇక్కడ మాదే అక్కడ మాదే ఉంటే బాగా పరిగెత్తున్నారు. ఇద్దరు మీరే ఉన్నారు. ఇంతవరకు కనీసం నేషనల్ పార్లమెంట్ కి ప్రకటించలేదు. 1000 కోట్లన్నా ఇచ్చాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అడగాలి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈ 2 జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. రైట్ సార్.